హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో ఏంటి అని అంటే, నా వాయిస్ మొత్తం పోయింది, దాని గురించే వీడియో. ఎందుకంటే పుష్కర స్నానానికి వెళ్ళినప్పటి నుంచి ఎఫెక్ట్ అన్నమాట ఇది. పుష్కర స్నానం మేము ఎండ్ అయిపోతుంది అని 2 days ముందు స్టార్ట్ అయ్యామన్నమాట. ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి లేచి తల స్నానాలు అవన్నీ చేసుకొని పూజ చేసేసుకొని ఓన్లీ టీ తాగి స్టార్ట్ అయిపోయాము. కొంచెం లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు అయితే ఫుడ్ తినేసి వస్తేనే బెస్ట్, లేదంటే ఫుడ్ క్యారీ చేసినా బెస్టే. అండ్ మాకు 3 hours జర్నీ ఉంటుంది. యాక్చువల్గా ఈజీగా అంటే వెళ్ళేసి ఒక 5 hours దర్శనం అదంతా కంప్లీట్ అయిపోతుంది మా జర్నీ అదంతా అనుకున్నాం. బట్ అవ్వలేదన్నమాట. మేము ఫుడ్ కూడా ఏం క్యారీ చేయలేదు. ఇక్కడ వచ్చేసి ఫారెస్ట్లో జర్నీ ఉంటుంది కదా, ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక నియర్ బై టెంపుల్ ఒక 2 kilometers అట్లా ఉన్న తర్వాత లెఫ్ట్ రైట్ 2 రూట్స్ వచ్చాయన్నమాట. అక్కడ డివైడ్ చేసేసారు. కాళేశ్వరం వెళ్ళే వాళ్ళు యాక్చువల్గా అయితే రైట్ రూట్లోనే వెళ్తారన్నమాట. కాకపోతే ఏంటి అంటే బస్సెస్ వాళ్ళకి రైట్, వెహికల్స్ ఏవైనా వేసుకొచ్చినా కార్లో వచ్చినా మ్యాక్సిమం అయితే కార్సే కనిపించినాయి, ఇంకా వెహికల్స్ ఏం కనిపించలేదు. చాలా వరకు కార్స్ని అయితే లెఫ్ట్లో పంపించేశారన్నమాట. అవి కంప్లీట్గా ఆగిపోయాయి. అది కూడా మేము సాటర్డే వెళ్ళడం వల్లనే ఇంకొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అయ్యిందేమో మేబీ. ఎందుకంటే సాటర్డే సండేస్ వీకెండ్ కదా, సో అందుకోసం కొంచెం ఎక్కువ పబ్లిక్ వచ్చారన్నమాట. నార్మల్గా బస్కి వెళ్ళే వాళ్ళకి చాలా ఈజీ అయిపోయి ఉండేది. ఫ్రీ బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి అన్నారు. ఎందుకంటే అక్కడ అంటే కాళేశ్వరంలో స్కూల్ బస్సెస్ ఉంటాయి కదా, వాటిని పెట్టారు. ఎందుకు అంటే కొంచెం దూరంలో పార్కింగ్ చేసుకునే వాళ్ళకి పికప్ చేసుకొని టెంపుల్ దగ్గర ఇట్లా మన పుష్కర స్నానం కోసం నది దగ్గర వదిలేయడం కోసం అని బస్సెస్ పెట్టారు. కాకపోతే ఏంటంటే అందరికీ సరిపోయి అన్నీ లేవన్నమాట, తక్కువ ఉన్నాయి. మాకైతే అస్సలే దొరకలేదు. మేము మనీ ఇచ్చి వెళ్దామన్నా కూడా ఆటోలు కూడా లేవన్నమాట. ఎవరైనా హెల్ప్ అడుగుదామంటే బైక్స్ కూడా లేవు. మేము బై వాక్లో 8 kilometers or 9 kilometers వాక్ అయితే చేయాల్సి వచ్చింది కంప్లీట్గా. అండ్ మేము వాగు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక వెహికల్ కనిపించింది అన్నమాట. నార్మల్గా ఇలా పాల క్యాన్లు వేసుకొని వెళ్ళే వెహికల్స్ ఉంటాయి కదా, అలాంటిది ఒకటి కనబడితే మా ముందు నడిచే వాళ్ళు మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసామన్నమాట. కొంచెం టెంపుల్ దగ్గర అంటే మన వాగు వరకు తీసుకెళ్ళండి, పుష్కర స్నానం కోసం కొంచెం వాక్ చేయలేకపోతాను, కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు, ఇట్లా అని కొంచెం కన్విన్స్ చేస్తే తను కూడా ఏం ఫ్రీగా రాలేదు, మనీకే వచ్చాడన్నమాట. సో కొంచెం అమౌంట్ ఇచ్చి తనని తీసుకొని వెళ్ళి వాగు నియర్ బై వాగు, అది కూడా వాగు లోపల దాకా కూడా కాదు, జస్ట్ కొంచెం దూరంలో. ఇక్కడ చూసారా వెహికల్స్ అన్నీ ఎట్లా ఆగిపోయాయో. ఇదంతా మాకు పార్కింగ్కి కొంచెం పక్కన లెఫ్ట్లో తీసుకొని మళ్ళీ పార్కింగ్ చేయించారనమాట. చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఇట్లా జర్నీకి చాలా టైం వేస్ట్ అయిపోయింది. పార్కింగ్ పెట్టడం, ఇదంతా నడవడం, ఇదంతా వేస్ట్ అయిపోయింది. అంటే చాలా మంచిగా అనిపించేది కావచ్చు. మేము ఫస్ట్ అంటే నా చిన్నప్పుడు వెళ్ళినప్పుడు అయితే బాగుండేది. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఇదంతా ఫారెస్ట్ ఏరియా. ఈ ఫారెస్ట్ ఏరియా నుంచే మేము వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. ఇక తను కూడా మాకు కొంచెం నియర్ బై వాగు దగ్గర వదిలేసిన తర్వాత అక్కడ మొత్తం మన పొలాలు ఉంటాయి కదా, ఆ ల్యాండ్ అదంతే ఆ భూమి మొత్తం పొలాలకు సంబంధించిన భూమి అన్నమాట. అది మొత్తం జారుతుంది, మట్టి ఉంది. ఈ రోడ్డు నుంచి నడిచినప్పుడు అంతగా నొప్పి అనిపించలే, కానీ అందులో అసలు తట్టుకోలేము. యాక్చువల్గా ఏంటి అని అంటే నాకు సాటర్డే అవ్వడం వల్ల నేను చెప్పులు వేసుకోలేదు. అంటే సాటర్డే నేను చెప్పులు వేసుకోను. సో సాటర్డే అవ్వడం వల్ల చెప్పులు వేసుకోపోవడం వల్ల ఇంకొంచెం ఎక్కువ ఎఫెక్ట్ పడింది అన్నమాట. అండ్ అక్కడ వాటర్ మన వాగు ఏదైతే ఉంటుందో అక్కడికి నడవడం కోసం స్టార్ట్ అయిన తర్వాత అక్కడ పొలాల భూమి వచ్చింది కదా, అందులో ఎడ్ల బండ్లు పెట్టారు. అది ఫ్రీ కాదు, మనీ కోసం వాళ్ళు పెట్టుకున్నారనమాట, ఓన్ ఎవరిది వాళ్ళు. అది కూడా ఫ్యామిలీకి ఇంత అమౌంట్ అని ఫిక్స్ చేస్తే బాగుండేదేమో. ఈచ్ పర్సన్కి 150, 100 అంటే నార్మల్గా మేము పోయిన రోజు అయితే 100 తీసుకున్నారు. అంతకుముందు 15 మాకు తెలియదు. బట్ మేము వెళ్ళిన రోజు అయితే ఒక్కొక్కరికి 100 rupees కలెక్ట్ చేస్తున్నారన్నమాట. ఇదే ఆ బురద మొత్తం. అంటే పొలాలకు సంబంధించిన భూమి ఎట్లా ఉంటుంది, ఇక అది మనం తప్పు పట్టలేము కదా. సో ఆ భూమి నుంచి కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఆ 3 అంటే నార్మల్గా 3 నదులు ఎక్కడైతే కలుస్తాయో అక్కడికి ఎగ్జాక్ట్గా మేము చేరుకున్నాం అన్నమాట, కరెక్ట్ రూట్. కాకపోతే ఏంటంటే కొంచెం స్ట్రెస్ అయిపోయింది. ఏంటంటే ఇదంతా నడవడం ఇదంతా లేకపోయి ఉంటే, కొంచెం పార్కింగ్ దగ్గరలో ఉండేది ఉంటే అస్సలు అంటే దర్శనం ఇవన్నీ కూడా కొంచెం ప్రశాంతంగా జరిగేవి. అంత ఆగం అంత ఎర్లీ మార్నింగ్ లేచి కూడా వేస్ట్ అయిపోయిందేమో. కొంచెం ముందు రోజు వెళ్ళుండా బాగుండేది. ఇక్కడ 3 నదులు కలిసే ప్లేస్ ఇప్పుడు నేను చూపిస్తున్నది మీకు. చాలామంది అక్కడే స్నానం చేస్తున్నారు. ఇదంతా వాగులో మునిగి స్నానాలు అన్నీ చేసుకొని మళ్ళీ దేవుడి దర్శనానికి వెళ్ళి అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత
మన ఫ్రీ మన అన్నదానం కూడా చేస్తున్నారు. మధ్యలో కాళేశ్వరం వెళ్ళే దారిలో కూడా ఒక దగ్గర అన్నదానం చేస్తున్నారు, కానీ మేము ఆ టైంకి లేమన్నమాట. సో ఇక్కడే ఫుడ్ తినేసాము. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత ఫుడ్ తినేసి మళ్ళీ బ్యాక్ వాకింగ్ స్టార్ట్ చేసామన్నమాట. కార్స్ మళ్ళీ పార్కింగ్ నుంచి టెంపుల్ సైడ్ రానివ్వట్లే. సో మళ్ళీ వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ మేము ఇంటికి వచ్చేసామన్నమాట. ఇలా జరిగింది మా పుష్కరాలు. అండ్ మీరు కూడా వెళ్ళుంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.